స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఈ రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ చించేశారనే చెప్పాలి. ఈ విషయం పక్కన పెడితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా బిగ్ బాస్ హౌస్ లో టెనెట్స్ వర్సెస్ ఓనర్స్ అంటూ కొనసాగేది. కానీ ఆ డిఫరెన్స్ అసలు కనిపించట్లేదు అంటూ నాగార్జున అడిగే ప్రశ్నకి దానికి డెమోన్ పవన్ జవాబు ఇస్తూ ఓనర్స్ అందరూ కలిపే డెసిషన్ తీసుకున్నారు సార్ అంటే మీరు తీసుకున్న డెసిషన్ ఆడియన్స్ కి నచ్చలేదంటూ కళాఖండిగా చెప్పినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక తర్వాత శ్రీజాని లేపి శ్రీజ నువ్వు సంచాలక్గా కరెక్ట్ గా చేశావా అని అడిగేసరికి చేశాను సార్ అంటే అది నువ్వనుకుంటే సరిపోదమ్మా అంటూ శ్రీజకు కూడా గట్టి కోటింగ్ పడినట్టు ప్రోమోలో కనిపించింది. ఇక అలాగే రీతు దగ్గరకు వచ్చి రీతు నాకు లక్ లేదని నువ్వు ఫీల్ అవుతే ఎలాగమ్మా, ఎవరో చెప్పిన దాన్ని నువ్వు తీసుకొని ఇలా వాడటం వల్ల నీ గేమ్ నువ్వే పాడు చేసుకుంటున్నావు, అది నీకు అర్థం అవ్వట్లేదంటూ రీతుకి చాలా గట్టిగా చెప్తున్నాడు నాగార్జున. ఇక చివరిగా అయితే లత్కోర్ హరీష్ అనగానే హరీష్ ఒక్కసారిగా షాక్ అయ్యి సార్ అది నేను కావాలని అనలేదు సార్, అయినా లత్కోర్ మాట అనేది చాలా తప్పు కాదు సార్ అంటే అయితే నేను అంటాను లత్కోర్ మాటలు మాట్లాడుక హరీష్ అని, దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని నేను అడిగేసరికి హరీష్ కి నోట్లో నుంచి మాట రాలేదు. అంతేకాదు హరీష్ ఈ రోజు నుంచి నిన్న హౌస్ లో అందరూ కూడా లత్కోర్ హరీష్ అని పిలిస్తే నువ్వు పలుకుతావా అనేసరికి కూడా బిక్క ముఖం పెట్టి హరీష్ చూస్తున్నాడు. ఇక చివరిగా అయితే గనక నువ్వు అని అన్నది తప్పు అన్నప్పుడు మరి అలాగే లత్కోర్ అన్న మాట కూడా చాలా తప్పు హరీష్, ఏదైనా సరే మాటలు జాగ్రత్తగా మాట్లాడు అంటూ నాగార్జున అయితే ప్రోమోనైతే ముగించేశారు. చూస్తుంటే ఈ రోజు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా గట్టిగా కోటింగ్ అయితే పడింది. మరి హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ ఎలా చేస్తున్నారనేది కూడా జర కామెంట్ రూపంలో తెలియజేయండి.